హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడైతే హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మార్నింగ్ మనం 5కే లేవాల్సి ఉంటుంది. పిల్లలు 7:30కే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి కొన్ని పనులు మనము ముందుగానే ప్లానింగ్గా ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా ప్లానింగ్ పనులు ఎలా ఉంటాయి అనేది హాఫ్ డే స్కూల్స్కి చూపించబోతున్నానండి. సో ఇక్కడ చూడండి, ఇది నైట్ అయిపోయిందండి, 6:30 అలా అవుతుంది. కానీ మాకు గొందిలో ఇల్లు ఉండటం వల్ల బాగా చీకటి పడినట్టుగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది గ్లూకోజ్ వాటర్ అండి. ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొంచెం యాక్టివ్గా ఉండాలి అంటే గ్లూకోజ్ వాటర్ కంపల్సరీ. ఇదైతే మేము డైలీ ఏదో ఒకటి మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఒక గ్లాస్ అయితే తీసుకుంటామండి. పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఆఫ్టర్నూనే ఇస్తాను ఒక్కొక్కసారి అయితే ఈవినింగ్ తాగుతారు. ఇప్పుడైతే నేను ఈవినింగ్ కలిపానండి. ఒక 10 మినిట్స్ పాటు సబ్జా సీడ్స్ నానబెట్టుకున్నాను, గ్లూకోజ్ వాటర్లో అయితే వేసాను. పిల్లలైతే ట్యూషన్కి తయారవుతున్నారండి స్నానాలు చేసేసి. ఈలోపు ఈ డ్రింక్ అయితే కలిపేశాను. ఇది పిల్లలు మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళందరూ కూడా తాగొచ్చండి. సో ఈ సమ్మర్లో మనం కూల్గా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం స్ప్రైట్లు, థమ్స్అప్ ఇలాంటివి తాగే బదులు గ్లూకోజ్, కోకోనట్ వాటర్, లెమన్ వాటర్ ఇలాంటివి తీసుకుంటే మనకి చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే మనం ఎక్కువగా స్ట్రైన్ అయ్యాము అనే ఫీల్ అయితే ఉండదు, అంటే యాక్టివ్గా ఉంటామండి. పిల్లలైతే మరి స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళు బుక్స్ ఎంత బరువు ఉంటాయో మీకు అందరికీ తెలిసిందే కదా. ఆ బుక్స్ మోయటం వల్ల లేకుంటే ఈ చెమట వల్ల కానీ ఎక్కువగా నీరసించిపోతుంటారు. అలాంటప్పుడు ఈ గ్లూకోజ్ వాటర్ ఒక్క గ్లాస్ ఇచ్చి చూడండి, ఎమ్మటే యాక్టివ్ అయిపోతారు. మా బాబు అయితే స్నానం చేసి వచ్చేసాడు. ఇక్కడ మా పాప కూడా జాయిన్ అయిందండి. సో ఇప్పుడైతే ఈ డ్రింక్ తీసుకుంటున్నారు. వాళ్ళైతే ఎక్కువగా సబ్జా సీడ్స్ అంటే ఇష్టపడుతూ ఉంటారండి. మా బాబు అయితే బాగా ఇష్టము, తను సబ్జా సీడ్స్ మాత్రమే తీసుకొని డ్రింక్ తాగుతున్నారు, చూశారు కదా. సో ఇంక ఇప్పుడైతే ట్యూషన్కి బయలుదేరి వెళ్ళిపోతారు. ట్యూషన్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా మార్నింగ్ 7 వరకు నేను ఈ హాఫ్ డే స్కూల్స్ టైంలో ఎలా ప్లాన్డ్గా పనులు చేసుకుంటాననేది మీకైతే చూపించబోతున్నానండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 6:30 అలా అవుతుందండి ఈవినింగ్ టైము. అయితే మొక్కలకి మార్నింగ్ వాటర్ వేయలేదు. అయితే ఇంకా ఎండలో ఎందుకులే, ఈ ఎండాకాలంలో ఎండలో మొక్కలకి నీళ్ళు పోస్తే అవి నిద్రపోతాయండి, పోయకూడదు. అందుకోసమే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నీళ్ళు పోస్తారు. అయితే ఇంకా ఈవినింగ్ నీళ్ళు పోస్తున్నాను. ఇలా నీళ్ళు పోసేటప్పుడు మనం మొక్కల కుదుళ్ళల్లోనే కాదండి, ఈ ఆకులు ఉంటాయి కదా, ఆకుల మీద కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఇలా చేసామనుకోండి, ఆకులు ఇలా చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయో, అంటే ఎలా ఉంటాయంటే ఆరోగ్యంగా ఉంటాయండి ఆకులు. చూసారు కదా, ఎండాకాలం అయినా సరే ఇప్పుడే వర్షాకాలంలో ఎలా ఎదిగితే ఆకులు ఉంటాయో అలా ఉన్నాయి. సో ఈ విధంగా మనము స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ కోసం అయితే దోసపిండి రెడీగా ఉంది. సో రేపు మార్నింగ్ గురించి అయితే బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచించాల్సిన పని అయితే లేదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్స్ తీసి పక్కన పెట్టేస్తారు. కానీ వాటిని మనమే నీట్గా క్లీన్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అయితే వీటిల్లో అయితే వాటర్ పట్టేసి ఉంచలేదు. పెద్ద బాటిల్స్ అనుకోండి, అంటే లీటర్ బాటిల్స్ అయితే కంపల్సరీగా వాటర్ పట్టేసి నైటే ఉంచేస్తానండి. ఇప్పుడు ఇవి హాఫ్ లీటర్ బాటిల్స్ అనమాట. హాఫ్ లీటర్ అంటే తొందరగానే పట్టేయచ్చు మార్నింగ్ అని చెప్పేసి కడిగేసి పక్కన పెట్టేశాను. వీటితో పాటు నైటే నేను ఈ విధంగా యూనిఫామ్ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. అదేవిధంగా వాళ్ళు వేసుకునే ఇన్నర్స్, అలాగే బెల్ట్, టై, ఈ విధంగా ఐడి కార్డ్స్ మొత్తం కూడా ఇక్కడ పెట్టేసేసుకొని రెడీగా ఉంచేసుకోవటమే. అయితే వీటితో పాటు మార్నింగ్ ఏం స్నాక్స్ పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా, స్నాక్స్ ఏదైనా బిస్కెట్స్ ఇలాంటివి అయితే అలాగే పెట్టేస్తాను. అలా కాకుండా నార్మల్గా ఏదైనా చిన్న ఉంటాయి కదండి, బూందీ ఇలాంటివి అయితే స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తానండి. సో ఈరోజు అయితే వేపర్ పెట్టేశాను కాబట్టి ఈ విధంగా ఉంచేసానండి. అయితే రేపు మార్నింగ్ కోసము మనము పల్లి చట్నీ ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి హడావుడి అయిపోతుంది కాబట్టి నేను ఏం చేశానంటే నైట్ టైమే ఈ విధంగా పల్లీలు వేయించేసేసుకొని వీటిని రెడీగా ఒక డబ్బాలో, అంటే చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసేసుకొని ఉంచేస్తున్నాను. అయితే నైటే పల్లి చట్నీ కూడా పట్టి చాలామంది ఉంచేసుకుంటారు. సో అది ఎవరిష్టం వాళ్ళదండి. నేను మాత్రము పల్లి చట్నీ మార్నింగే చేసేస్తానండి. సో ఈ విధంగా పల్లీలన్నీ వేయించేసి ఒక డబ్బాలో వేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకున్నాను.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవైతే సపోటాలు అయితే ఇవి గట్టిగా ఉన్నాయండి, ఇంకా పండలేదు. అయితే వీటిని ఎలా మాగేయాలో అర్థం కాలేదు. చాలాసేపు తర్వాత ఒక ఐడియా అయితే వచ్చింది. ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఇలా న్యూస్ పేపర్ అయితే లోపల వేసేసానండి. చూసారు కదా, ఇలా వేసేసుకొని ఇందులో సపోటాలన్నీ కూడా పెట్టేసేసుకున్నాను. పైన పేపర్ అంతా గాలిపోకుండా ఇలా వేసేసి మళ్ళీ పైన మూత అయితే పెట్టేశాను. అయితే ఇది నైట్ టైం పెట్టానండి, మార్నింగ్కి పండాయో లేదో కూడా మీకు చూపిస్తాను. సో కంపల్సరీగా ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మాగేయటం అనేది నేను ఇంతవరకు మాగేయలేదు, ఇప్పుడే మాగేస్తున్నాను ఫస్ట్ టైము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సింక్లో ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఇది నైట్ టైమేనండి. ఒక్కసారి అయితే విండోలో నుంచి చూడండి, చీకటిగా ఉంది కదా. సో ఈ గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అయితే ముందుగా ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకుంటానండి. అంటే టబ్బులో ఆల్రెడీ కడిగిన గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ కూడా సర్దేసేసుకొని టబ్బు ఖాళీ చేసేసుకొని ఇప్పుడైతే గిన్నెలు నీట్గా కడిగేసుకొని ఇలా టబ్బులో వేసేసుకుంటున్నానండి. చూసారు కదా. సో కొంతవరకు అయితే మనం నైట్ టైమే ప్లానెడ్గా వర్క్ చేసుకోవడం వల్ల మార్నింగ్ అయితే హడావుడి ఉండదండి. నెక్స్ట్ ఇంకా సింక్ క్లీనింగ్ చేసుకుంటే మనకి చాలా వరకు బ్యాడ్ స్మెల్ లేకోకుండా, బొద్దింకలు బల్లులు ఇలాంటివి రాకోకుండా నీట్గా ఉంటుంది. ఫైనల్గా స్టవ్ కూడా నీట్గా ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకుంటానండి. జిడ్డు అనేది లేకోకుండా మనం ఎప్పుడన్నా వారానికి ఒకసారి క్లీన్ చేసుకునేటప్పుడు కష్టంగా ఉండకోకుండా తేలికగా క్లీన్ చేసుకోవచ్చండి. ఫైనల్గా అయితే కౌంటర్ టాప్ చూసారు కదా, చాలా నీట్గా అయితే ఉంది. సో ఇంకా ఇప్పుడైతే మా వారు వెల్లుల్లి తీసుకురమ్మని చెప్తే అల్లం కూడా తీసుకొచ్చారండి. మొన్ననే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాను, వెల్లుల్లి లేవు తాలింపుల్లో వేసుకోవడానికి, తీసుకురండి అని చెప్పాను. కానీ అల్లం తెచ్చారండి. అల్లం ఏం చేసుకుంటాము, ఎక్కువగా అల్లం కూడా తినం కదా, సరేలే అని చెప్పి దాన్ని స్టోర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఒక గిన్నెలో అంటే ఒక జల్లి బుట్టలో వేసేసాను. కానీ తర్వాత అనిపించింది అల్లానికి ఏదన్నా డస్ట్ ఉన్నా కూడా పోతుంది కదా అని చెప్పేసి వాటర్లో వేసేసి ఒక 10 మినిట్స్ నానబెట్టేశాను. ఈసారి అల్లానికి అయితే అంత మట్టి అయితే లేదండి, లైట్గా డస్ట్ ఉంది. సో ఇంకా 10 మినిట్స్ నానబెట్టేసి వీటిని నీట్గా కడిగేసి ఆ తర్వాత ఒక క్లాత్ మీద పెట్టేశానండి. ఇది నైట్ టైమే. సో ఇలా పెట్టేస్తే మార్నింగ్ కల్లే కొంచెం కూడా తడి లేకోకుండా ఆరిపోతుంది అనమాట. సో అప్పుడు మనము ఒక కవర్లో కానీ లేకుంటే ఏదైనా ఒక జల్లి బుట్టలో కానీ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ టైమే కాబట్టి బయట పెడితే పాడైపోతుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బెటరు. సో ఇంకా నైట్ మొత్తం ఆరిన తర్వాత స్టోర్ చేసుకుంటాను ఇది. నెక్స్ట్ చూడండి, మార్నింగ్ వాష్ చేసిన బట్టలు ఉంటాయి కదా, అవి చక్కగా మడత పెట్టేశాను. పిల్లలవి పెద్దవాళ్ళవి ఎవరికి వాళ్ళవి మడత పెట్టేటప్పుడే ఇలా సపరేట్గా పెట్టేసుకుంటే మనం ఇలా అరమరలో పెట్టేటప్పుడు ఎవరి వాళ్ళకి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట, ఈజీగా ఉంటుంది. అలా కాకుండా అన్నీ మడత పెట్టి ఒకేసారి పెడితే క్లమ్జీ అయిపోతుంది, మనం అరమరలో పెట్టేటప్పుడు వెతుక్కోవాల్సి ఉంటుంది. సో ఇంకా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత బాదం అయితే ఈ విధంగా ఒక్కసారి వాష్ చేసేసి నానబెట్టేసేసి ఉంచుతానండి. సో ఇంకా మార్నింగ్ పిల్లలు లేచి బ్రష్ చేసిన వెంటనే నెక్స్ట్ అయితే ఇది మార్నింగ్ అనమాట, పిల్లలు లేచి బ్రష్ చేసుకుంటున్నారు. ఈ లోపైతే బాదం మీద పీల్ అయితే తీసేస్తున్నానండి. అయితే ఈ బాదము పిల్లలు మాత్రమే కాదండి, పెద్దవాళ్ళు కూడా ప్రతిరోజు తీసుకోవచ్చు అనమాట. పిల్లల్లో జ్ఞాపక శక్తి ఎదుగుదల పెరుగుతుందండి. పెద్దవాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా అవి కండిషన్స్లో ఉంటాయి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుందండి. సో నెక్స్ట్ ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. టైం అయితే 7:45 అయితే అవుతుంది. చూసారు కదండి, బ్రేక్ఫాస్ట్ కొంచెం తినేసి కొంచెం వదిలేస్తారనమాట, అంత హడావుడే. వీటిని అయితే తీసి ఎక్కడ సర్దేసేస్తాను. ఇప్పుడైతే మీకు ఒకటైతే చూపిస్తానండి. నైట్ నేను మాగేశాను కదా సపోటాలు, అవి మాగాయా లేదా అని చెక్ చేస్తున్నానండి. అయితే ఇలా మూత తీయగానే ఒకటైతే మెత్తగా ఉందండి, చూసారు కదా ఎలా మాగాయో. సో ప్రతి ఒక్కటి మాగలేదు, కానీ అక్కడొకటి అయితే మెత్తగా ఉంది. మెత్తగా ఉన్నవి తీసి పక్కన పెట్టేశాను, అంటే మాగినట్టుగా మనం తినేసేయచ్చు. మా పిల్లలు నిన్నటి నుంచే సపోటాలు మమ్మీ అంటున్నారు, అవి గట్టిగా ఉన్నాయి మెత్తబడాలి కదా అని చెప్పాను. ఈరోజైతే వాళ్ళు ఫుల్ హ్యాపీ అవుతారు స్కూల్ నుంచి వచ్చేసి, ఎందుకంటే మెత్తబడినవి తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ సపోటాలన్నిటిలో ఒక 4 అయితే మెత్తబడ్డాయండి. సో ఈరోజు లాగైతే ఇదండి. చూసారుగా ఫ్రెండ్స్, ఆఫ్టర్ స్కూల్స్ అప్పుడు నైట్ నుంచి మార్నింగ్ 7 వరకు ప్రీ ప్లానెడ్గా నా పనులు ఎలా ఉంటాయో. సో కామన్గా మనం చేసుకునే రొటీన్ పనులతో పాటు కొన్ని అనుకోకుండా వచ్చే పనులను కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట.
సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.